அன்று இவ்வுலகமளந்தாயடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகிழமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் கழல் போத்தி குன்று குடையாவெடுத்தாய் குணங் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இரங்கேலோர் ఎంబావాయ్. అలనాడు బలివలసిన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా, నీ రెండు పాదములకును మంగళము. సీతమ్మ నపహరించిన దుష్టుడగు రావణి లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళము. బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్లూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము. దూడ రూపమున నిన్ను చంప వచ్చిన వాత్సాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపితాతుసురనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళమగుగాక. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళమగుగాక. ఇట్లు నీ వీరగాథలెన్నింటినో నోరారా స్తుతించుచు నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై నేడు మేము ఇచ్చటకు వచ్చియున్నాము. కావున మాయందు దయుంచి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామిని వేడుకొన్నారు. ప్రవృత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ, ఆశ్రితులకు కొంగు బంగారమే. గోపికలంతా తన్ను తన తిరుమాళిగ నుంచి వీర సింహము వలె నడిచి వచ్చి సింహాసన నదీష్టింపమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన స్వామి వారిదేమి చెబితే అదే చేస్తాడు కదా. అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు అయ్యో స్వామికెంత శ్రమ కలిగినదో అని ఆందోళన పడి అత్యంత భక్తి ప్రవత్తులతోనూ వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళశాసనం చేయటానికి సిద్ధపడి తాము వచ్చిన పనిని మర్చిపోయారు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళశాసనం పాడారు ఈ పాసురంలో.